వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. 10 days తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ డెలివర్ అయింది. 10 రోజులు ఒక కొరియర్లో ఒక ప్యాక్లో ఇది ఇంత హెల్దీగా ఎలా రీచ్ అయిందబ్బా అనిపిస్తుంది. నేను అసలు ఈ మొక్క చనిపోయి ఉంటుందేమో, వాళ్ళకి మళ్ళీ నేను ఈ పోస్ట్ పెట్టాలి అని అనుకుంటూ వీడియో తీశాను. ఇక్కడ చూడొచ్చు, కవర్ ఇందాకే చింపి వీటిని చూశాను. చాలా హెల్తీగా అనిపించింది. లీవ్స్ అంతా కూడా చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. సో హెల్తీ ప్లాంట్నే తీసుకున్నాను. ఈ మొక్క కార్డమమ్ అండి, ఇలాచీ మొక్క, యాలకల మొక్క అంటాం కదా అది. నేను లాస్ట్ కొన్ని ఒక 3-4 వీడియోస్ బ్యాక్ నేను చెప్పాను, నా దగ్గర ఆల్రెడీ ఒక ఇలాచీ మొక్క ఉండేది, చనిపోయింది అని. అంటే ఎలా పెంచకూడదు అని తెలిసింది. ఏదైనా సరే మొక్కల్లో మనం కొన్నాళ్ళు పెంచితేనే ఆ మొక్క దేనికి సెన్సిటివ్, ఎలా పెంచకూడదు ఏంటి అని తెలిసింది. ఎందుకంటే మ్యాక్సిమం యూట్యూబ్లో ఎక్కడా కూడా కొన్ని మొక్కల గురించి వీడియోస్ లేవు. ఎందుకంటే అవి ఓన్లీ వాళ్ళు ఫార్మర్స్ మాత్రమే పెంచగలరు. సో అలా ఈ మొక్క గురించి కూడా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు ఎక్కడా కూడా ప్రాపర్గా ఎక్కడ ఎవరు పెంచట్లేదు. సో మళ్ళీ నేను ఒకసారి ట్రై చేద్దాము అని మొక్కలు తెచ్చాను. చాలా తక్కువకే వచ్చింది. అండ్ సాయిల్ మిక్స్ ఈసారి నేను కోకోపిట్ని, వర్మి కంపోస్ట్, కాస్త సాయిల్, కౌడంగ్ మాన్యూర్, రెడ్ సాయిల్, అలాగే దీంట్లో ట్రైకోడర్మా కొంచెం యాడ్ చేశాను, అండ్ పర్లైట్. ఒక హ్యాండ్తో ఫోన్ తీసుకుని ఇంకో హ్యాండ్తో నేను ఇదంతా మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ముందు ఐడియా లేదు సాయిల్ మిక్స్ కూడా మీకు చూపించాలని. కాకపోతే ఏంటంటే తర్వాత మొక్క పెరిగిన తర్వాత చెప్పడం కన్నా అట్లీస్ట్ ముందే ఒకసారి చూపిస్తే తెలుస్తుంది కదా. సో అందుకని ఇలా సాయిల్ ఇంత గుల్లగా ఉండాలి, అంటే ఇంత పోరస్గా ఉండాలి. రూట్స్ అంతా ప్రాపర్గా డెవలప్ అవ్వాలంటే ఇది కంప్లీట్ రెడ్ సాయిల్లో కాకుండా కొంచెం లూజ్గా ఉండాలి. అలా అని ఎక్కువ కోకోపీట్ కూడా వేయకూడదు. ఈ మొక్కకి ఓవర్ వాటర్ కూడా అంత ఇష్టపడదు. అండ్ ఇక్కడ ఒక బ్లూ డ్రమ్ తీసుకున్నాను, అంటే చిన్నది, ఒక 50 రూపీస్కి దొరుకుతుంది ఇలాంటివి. ఒక 8 హోల్స్ వరకు పెట్టాను, ఎక్కడ వాటర్ దాంట్లో స్టోర్ అవ్వకుండా. సో ఈ సాయిల్లో అంతా మిక్స్ చేస్తూ, అండ్ ఇది చూడండి, ఇది నిన్నే మార్చాను. దీన్ని మన దగ్గర మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, బత్తాయిది, ముసాంబి, సేమ్ అది ఇది ఒకే రోజు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఈ మొక్క ఒక పక్క అంతా కూడా ఎండిపోయింది. ఇదే కుండీలో స్టార్టింగ్లో ఉండేది. దీన్ని మళ్ళీ బయటకు తీసి ఫంగిసైడ్ ఇదంతా యాడ్ చేసి మళ్ళీ నాటిన తర్వాత చిగులు రావడం స్టార్ట్ అయింది. మ్యాక్సిమం టెర్రస్ గార్డెన్లో ఏ మొక్క కూడా చనిపోకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఎక్స్పీరియన్స్ వల్లే మనకి అర్థమవుతుందని నాకు తెలిసింది. ఇది రా ఫాస్ఫేట్ అండి, రాక్ ఫాస్ఫేట్ అంటారు కదా, అది లైట్గా యాడ్ చేయాలి. ఇష్టపడే మొక్కలైతే మనం మట్టిలో నాటిన తర్వాత నీళ్ళు ఎక్కువ పోయచ్చు, లైక్ గులాబీ వాటికి. మళ్ళీ వీటికి ఏంటంటే ముందే ఆ సాయిల్లో వాటర్ అంతా పోసి ప్రాపర్గా నీళ్ళంతా ఇవి ఇనికిపోయిన తర్వాత మొక్కని పాట్లో చేంజ్ చేయాలి, దాంట్లో నాటాలి. అక్కడంతా కూడా చూడండి, ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది. సో కంప్లీట్గా వాటర్ అంతా కూడా సాయిల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా నేను ఈ కవర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను నేను ఎలా నాటుతాను అనేది. దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా యాలకుల మొక్క లేదా ఇలాచీ, కార్డమమ్, పేరు ఏదైనా కానీ ఇలాంటి మొక్క మళ్ళీ మీరు ఎప్పుడైనా మీ టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాలి అనిపిస్తే ఇలా ట్రై చేయొచ్చు. ఆన్లైన్లో మనం ఎక్కడైనా కానీ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు వచ్చే ప్లాంట్స్ చాలా చిన్న సైజే ఉంటాయి. మనకి బయట నర్సరీలో దొరికేలాగా పెద్ద మొక్కలు దొరుకుతాయని మాత్రం అనుకోవద్దు. కొరియర్ వీళ్ళు చేస్తారు కాబట్టి 1 వీక్ పట్టచ్చు, 10 days పట్టచ్చు, కొంతమందికి 12 days వరకు పడుతుంది. సో వాళ్ళు మ్యాక్సిమం చిన్న మొక్కలు ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఒక చిన్న ప్లాస్టిక్ గ్రో బ్యాగ్లోకి పెట్టి ఇచ్చారు, అంతా లోపల బంకమట్టిలా ఉంది. చూడండి ఎంత గట్టిగా వాళ్ళు ప్రెస్ చేసి పెట్టారు. విలేజెస్లో పొలాల్లో ఇలాంటి ఒక మట్టి దొరుకుతుంది, నల్లటి మట్టి, కొంచెం బంకమట్టిలా ఉంటుంది. వాటిలో ఏంటంటే వాటర్ అంతా బోదగా ఉంటుంది కదా, వాటిలో మొక్కని నాటి చుట్టూరు బంకమట్టితో గట్టిగా ప్రెస్ చేస్తారు. సో రూట్స్ అంతా కూడా ఆ మొక్కకి గట్టిగా మట్టితోటి గట్టిగా స్ట్రాంగ్గా అయిపోతాయి. అలాంటి వాటిని మీరు ఇలా కొరియర్లో వీళ్ళు పంపిస్తే ఏంటంటే ఆ తేమ అనేది ఆ బంకమట్టిలో అలా రిస్టోర్ అయి ఉంటుంది. సో అదే వీళ్ళు ఫాలో అయినట్టున్నారు. మెల్లగా పైన బంకమట్టి తీయకపోతే ఏంటంటే నేను
స్టార్టింగ్లో మిరియాలు కొన్నాను, పెప్పర్ ప్లాంట్, అండ్ అలాగే లవంగాలు మొక్క తీసుకున్నప్పుడు కూడా ఇలా బంకమట్టి ఉన్నప్పుడు కొంచెమే పైనది లైట్గా తీసి మొక్కను నాటడానికి ట్రై చేస్తే కొద్ది రోజులకి ఆ రూట్స్ అనేవి ప్రాపర్గా సాయిల్లో మిగతా స్ప్రెడ్ కాకుండా ఏదైతే ఈ మొక్క చుట్టూరు గట్టిగా మట్టి ఉంటుందో అది అలాగే ఉండిపోయి తర్వాత స్లోగా మొక్క అనేది చనిపోయింది. సో అప్పటి నుంచి ఏదైనా ఇలాంటి బంకమట్టి లాంటి మట్టిలో మనకి మొక్కలు దొరికినప్పుడు ఫస్ట్గా దాని చుట్టూరు ఉన్న సాయిల్ని మినిమం 70% వరకు తీసేయాలి. అప్పుడే ఆ రూట్స్ అనేవి మనం మిక్స్ చేసి పెట్టిన ఆ సాయిల్ మిక్స్లో మెల్లగా అవి గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పైన ఉన్న మట్టిని లైట్గా వరకే తీస్తారు, కానీ అలా కాదు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, 70% వరకు చుట్టూరు ఉన్న మట్టి తీయండి. ఆ మదర్ రూట్స్ ఉన్న దగ్గర మాత్రమే కొంచెంగా మట్టి ఉంచి మిగతా మట్టి అంతా తీసేయండి. అది ఎర్రమట్టి కావచ్చు, రోజ్ ప్లాంట్స్ కావచ్చు, హైబిస్కస్కి కావచ్చు. ఎక్కువగా ఉన్న మట్టిని అలా ఉంచొద్దు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మొక్క కొన్ని రోజుల వరకే హెల్తీగా ఉంటుంది, తర్వాత అని చనిపోతుంది. ఇదే టిప్స్ మీరు ఇది చామంతి మొక్క క్రిసియాంతిమంలో కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నర్సరీలో ఉన్నప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది, అండ్ మనం తీసుకొచ్చి పెద్ద మట్టి ఎక్కువ తీయకుండా యాజ్ ఇట్ ఈస్ నాటేస్తాం. కొద్ది రోజుల్లో మొక్క వాడిపోతుంది, ఎందుకంటే వీళ్ళు ఆ గ్రో బ్యాగ్లో గట్టిగా సాయిల్ని అంతా ప్రెస్ చేసి పెడతారు. వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది, ఆల్రెడీ ఇచ్చిన వాటర్ ఆ సాయిల్ రిస్టోర్ చేసుకుంటుంది కదా అని. సో ఈసారి మీరు ఎప్పుడైనా మొక్కలు కొన్నప్పుడు ఇలా మెల్లగా సాయిల్ని అంతా కూడా తీసేసి కొంత సాయిల్ అంటే మదర్ రూట్స్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా కొంతవరకే సాయిల్ ఉంచి మీరు ఏదైతే సాయిల్ మిక్స్ చేసి ఉంచుతారో దాంట్లో నాటడానికి ట్రై చేయండి. అండ్ మొక్కని పెట్టినప్పుడు కనీసం 2 days వరకు బ్రైట్నెస్ ఉండాలి, కానీ డైరెక్ట్ సన్లైట్ పడకుండా చూసుకోండి. అప్పుడు మొక్క షాక్కి గురి కాకుండా త్వరగా ఆకులు వాడిపోకుండా ఉంటుంది. చూసారా, నేను వాటర్లో డిప్ చేస్తూ మ్యాక్సిమం బంకమట్టిని నేను తీసేస్తున్నాను. ఎందుకంటే ఇంత గట్టి సాయిల్ మనం ఇప్పుడు కోకోపిట్ కానీ కంపోస్ట్ ఇదంతా చాలా లూజ్గా ఉండే సాయిల్, ఇదేమో ఇంత బంకమట్టి. మొక్క దీని నుంచి మన పెట్టిన సాయిల్లో మిక్స్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. ఒక్కోసారి సాయిల్లో ఇలాగే ఉండిపోవడం వల్ల మొక్క చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మొక్క ఫస్ట్ టైం కొన్నప్పుడు మొక్కని చాలా సెన్సిటివ్గా చాలా జాగ్రత్తగా పెంచుతాం, కానీ అదే మొక్క మనం ఆల్రెడీ సెకండ్ టైం నాటుతున్నప్పుడు కొంతవరకు ఏంటంటే మనకి ఆ మొక్క ఎలా పెరుగుతుంది, దాన్ని ఎలా పెంచాలనేది కొంత అవగాహన వస్తుంది. నేను ఈసారి అలా చేశాను. అండ్ ఇక్కడ మొదల్లో చూడండి ఇంకొక చిన్న పిలక స్టార్ట్ అవుతుంది, అంటే చిన్న మొక్క స్టార్ట్ అవుతుంది దాని రూట్స్లోంచే. ఇక్కడ చూడండి ఇంకో చిన్నది కూడా ఉంది, అంటే మొత్తంగా 3 ఉన్నాయి. రెండవది కొంచెం డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది, బట్ ఇంకొకటి కూడా వస్తుంది అనేది అయితే ఇదిగో ఇక్కడ చిన్నది స్టార్ట్ అవుతుంది, కనిపిస్తుంది కదా. సో ఇలా అనమాట. నేను ఫస్ట్ టైం తెచ్చినప్పుడు లైక్ 3 years బ్యాక్ ఎప్పుడైతే ఆ మొక్కను నాటానో అప్పుడు ఇంత మొత్తంగా నోటీస్ చేయలేదు, ఎందుకంటే ఎలా పెరుగుతుందో తెలీదు, సెన్సిటివ్గా ఉంటుందేమో, మొక్క ఎక్కువ వాటర్ తీసుకోదేమో ఏంటి అనేది ఎక్కడ వెతికినా కూడా నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు. అండ్ ఇలాచీ మొక్కల గురించి యూట్యూబ్లో విత్తనాలతో పెంచేసే మొక్కలు అంటారు, ఎక్కడా రావండి. విత్తనాలతో ఇలాచీ మొక్కలు ఓన్లీ ఎక్కడైతే వాటిని పండిస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే వాళ్ళకి ప్రాపర్గా అక్కడే డ్రై అవుతాయి కాబట్టి మొక్కలు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు ఆ ఫ్రూట్స్ కింద ఎప్పుడైతే ఆ కాయల కింద రెడీ అవుతుందో వాటిని అప్పుడే కోసేసి నీడలో కనీసం 1 week వరకు ఎండబెడతారు. డ్రైగా అయిన తర్వాత మాత్రమే మనకి మార్కెటింగ్ చేస్తారు. లైట్గా చూడండి, మీకు ఒక పక్క డ్రై అయిపోతూ గ్రీన్గా ఉంటాయి, కొన్ని కంప్లీట్ డ్రైగా ఉంటాయి. ఇదంతా ఏంటంటే ముందే కోసేస్తారు, కంప్లీట్ మొక్క దగ్గరే ఉంచితే అక్కడే పగిలిపోతాయి. మీరు ఎప్పుడైతే ఇలాచి మీరు పట్టుకున్నప్పుడు చూడండి తెలుస్తుంది. సాయిల్లో ఫస్ట్గా నేను ముందు నీళ్ళు పోసి ఉంచాను, తర్వాత ఆ నీళ్ళు వెళ్ళిపోయాక ఇప్పుడు ఇదంతా మట్టి అంతా తీసిన తర్వాత డైరెక్ట్గా నేను మొక్క నాటట్లేదు. ఫస్ట్గా దాంట్లో వాటర్ పోస్తా, ఎందుకంటే ఈ మొక్క నాటిన తర్వాత నీళ్ళు ఎక్కువ పడతాయి కాబట్టి ముందే వాటర్ పోసి ఉంచితే ఆ సాయిల్ అంతా కూడా తేమగా ఉంటుంది. అండ్ ఇప్పుడే డైరెక్ట్గా నాటకుండా ఆ మొక్కలో ఆ సాయిల్లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత, అంటే కంప్లీట్గా వెళ్ళిపోవాలి, వాటర్ ఎక్కడ కూడా రిస్టోర్ అయి ఉండకూడదు. మొక్కని పెట్టినప్పుడు ఇది చాలా జాగ్రత్త. ఇలాచి మొక్క
చూడండి కంప్లీట్గా మెల్లగా నీళ్ళు అనేవి ఇంకిపోతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అలా ఇంకిపోయిన తర్వాత ఈ మొక్కని మనం నాటుకోవచ్చు. ఆల్రెడీ సాయిల్లో వాటర్ పోసించాం కదా, డైరెక్ట్ నాటచ్చు కదా అంటే లేదు. నాటిన తర్వాత మళ్ళీ ఈ మొక్కని చుట్టూరు సాయిల్ అంతా వేసి నీళ్ళు ఎక్కువ పడతాయి, ఎందుకంటే ఫస్ట్ టైం నాటుతున్నాం కాబట్టి. నేను ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం ఇష్టం లేక ముందే వాటర్ కొంచెం పోసి అప్పుడు మొక్కని నాటుతాను. సో ఈసారి ఈ మొక్కను నాటుతున్నాను. మునగ చెట్లు చూశారు కదా, నేను షార్ట్ వీడియోస్లో చూపించాను. ఈసారి ఆ వీడియో చూపిస్తాను. చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. దానికి సంబంధించిన కొన్ని టిప్స్ కూడా మీకు చెప్తాను. మునగ చెట్లు మీరు ఈజీగా టెర్రస్ గార్డెన్లో పెంచవచ్చు. చాలా సింపుల్గా, పెద్ద పెద్ద ఫర్టిలైజర్స్ తోటి అవి ఇవి ఆ పెద్ద తలనొప్పి లేకుండా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఆ టిప్స్ మీకు ఒక స్పెషల్ వీడియోలో చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, కరెక్ట్ సెంటర్లో మొక్కను నాటుకోండి. ఎందుకు అనేది నేను కొంచెం సేపట్లో మీకు చెప్తాను. ఆల్రెడీ తేమగా ఉన్న సాయిల్ని అటు ఇటు అంతా నేను మిక్స్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. అదే మీరు ఇందాక ఇచ్చినట్టు మొక్కని నాటే దగ్గర వాటర్ పోయకపోతే ఈ మొక్క సాయిల్ అంతా కలిపి పెట్టి మొక్క నాటిన తర్వాత మళ్ళీ ఎక్కువ వాటర్ పోయాల్సి వచ్చేది. సో అలా చేయకుండా ఉండడానికి ఇందాక ముందే వాటర్ ఇచ్చాను. సో ఆల్రెడీ తేమగా ఉంది కదా, ఇప్పుడు జస్ట్ చుట్టూరు ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ రూట్స్ అంతా ఇందాకంతా మనం ఆ వాటర్లో డిప్ చేస్తూ బంకమట్టి అంతా కూడా తీసాము. సో రూట్స్ ఆల్రెడీ తడిచి ఉన్నాయి, మట్టి ఆల్రెడీ తడిగా ఉంది. సో ఇప్పుడు వాటర్ పోయాల్సిన అవసరం లేదు. రేపు మళ్ళీ వాటర్ కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఇలా యాలకుల మొక్కని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇలా నాటడం జరిగింది. దీంట్లో ఎక్స్ట్రా సాయిల్ ఇంత ఉంది కదా, ఇంత చిన్న మొక్కకి ఇంత కంటైనర్ అవసరమా అని మీరు అడగచ్చు. ఈ ఎక్స్ట్రా ఉన్న ప్లేస్లో ఇప్పుడు నేను ఏ మొక్కలు నాటుతానో కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను, చూడండి. ఒక 1 డే తర్వాత లేదా ఒక 3 days తర్వాత అయినా సరే మీరు ఏదైనా నచ్చిన మొక్కలు పెంచవచ్చు. నేను ఒక 1 day గ్యాప్ తీసుకుని, ఎందుకంటే సాయిల్ కొంచెం సెట్ అవ్వాలి కాబట్టి ఈ చుట్టూరు ఉన్న ప్లేస్లో మనకి నచ్చిన లీఫీ గ్రీన్స్ పెంచుకోవచ్చు. ఏంటంటే మొక్క కన్నా కూడా కొంచెం తక్కువగా హైట్లో పెరిగే మొక్కల్ని మనం ఎంచుకోవాలి. చుట్టూరు కూడా చూడండి, లైట్గా సాయిల్కి మనకి ఎండ కూడా తగులుతుంది. కంప్లీట్ నీడలో పెట్టామనుకోండి, అందులో ఇప్పుడు వర్షాకాలం అండ్ వింటర్, ఈ మొక్కకి ఓవర్ సన్లైట్ పనికిరాదు. కానీ మొక్క నాటిన కొద్ది రోజుల వరకు మాత్రం ఇండైరెక్ట్ సన్లైట్, అంటే లైట్గా సన్లైట్ ముఖ్యం. ఏ మొక్కకైనా సరే, ఇండోర్ ప్లాంట్స్కైనా కానీ లైట్గా సన్లైట్ అనేది ఇంపార్టెంట్. సమ్మర్లో మాత్రం మీరు కంప్లీట్ షేడ్లో పెట్టుకోవచ్చు. నేను కూడా ఎలాచీ మొక్కని అలాగే నీళ్ళలో పెడతాను. అండ్ ఇక్కడ చూసారా, ఈ చుట్టూరు ఉన్న సాయిల్ని నేను డిస్టర్బ్ చేయకుండా కార్నర్స్లో మాత్రం మీకు నచ్చిన ఆకుకూరలను వేసుకోవచ్చు. ఇక్కడ మీరు కొత్తిమీర వేయచ్చు, పుదీనా పెంచవచ్చు, పాలకూర, చుక్కకూర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర చుక్కకూర విత్తనాలు ఉన్నాయి. సో ఈరోజు నేను మీకు ఇవి ఈ కుండీలో వేస్తూ చూపిస్తాను. చుక్కకూర పేపర్ లాగా చాలా డెలికేట్గా ఉంటే ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట, అంత డెలికేట్గా ఉంటుంది. అండ్ ఈ మొక్కలు నాటడం చాలా ఈజీ, ఈ సీడ్స్ని నాటడం చాలా ఈజీ. పాలకూర కన్నా మీకు కొత్తిమీర సీడ్స్ అయినా సరే, గోంగూర సీడ్స్ అయినా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాటర్ ఎక్కువ పోస్తే కదిలిపోతూ ఉంటాయి. కానీ వీటితో ఆ ప్రాబ్లం రాదు. ఎక్కడైతే మనం ఆ విత్తనాలు వేస్తామో మ్యాక్సిమం అక్కడే ఉంటాయి. ఎందుకంటే వీటికి ఉన్న చుట్టూరున్న ఆ డెలికేట్ పేపర్ లాంటి ఒక ప్రొటెక్షన్ ఆ మట్టిని లాగేసుకుని అలా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఎక్కడైతే సాయిల్ ఉంటుందో అక్కడ అలా అతుక్కుపోయి ఉంటుంది. కాబట్టి విత్తనాలు అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటుంది. మొక్క చుట్టూరు కొంత ప్లేస్ వదిలి సెంటర్లో ఎక్కడ విత్తనాలు వేయకుండా చుట్టూరు మాత్రమే ఇక్కడ వేస్తాను. ఒకసారి చూడొచ్చు. మీరు ఇలానే ఏ మొక్క నాటినా, మందార మొక్క కావచ్చు, గులాబీ మొక్కలు నాటినా, చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు చుట్టూరు మీరు ఏదైనా ఒక ఆకుకూరని పెంచడానికి ట్రై చేయండి. సాయిల్ని లూజన్గా చేసుకుని మీరు కౌ మాన్యూర్ మాత్రం ఖచ్చితంగా వేయడానికి ట్రై చేయండి. పశువులేరు, లైక్ ఎండిపోయిన పశువులేరు, డ్రైగా మనకి నర్సరీస్ పక్కన దొరుకుతుంది, తడిగా ఉండే ఆ పేడ బరువుగా ఎక్కువ ఉంటుంది. అలాంటివి వేస్తే మొక్కకి వేడి తగిలి త్వరగా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటివి మీరు తెచ్చిన ఇంట్లో మీరు ఎండకి బయట పెట్టేస్తే ఒక 1 week to 10 days తర్వాత డ్రై అయిపోతాయి. అలాంటివి మీరు మొక్కలకి వాడుకోవచ్చు. జస్ట్ పైన ఉన్న కోకోపీట్ ఎక్కువగా మిక్స్ అయిన ఈ సాయిల్ కాబట్టి
లైట్గా నేను టచ్ చేస్తున్నాను. అండ్ ఇంత ఏరియా వరకు మాత్రం నేను ఎక్కడ ఈ సీడ్స్ రాకుండా అండ్ వీటికి రేపు ఫర్టిలైజర్స్ ఏదైనా ఇచ్చినా కూడా ఈ సరౌండింగ్స్లో వరకు మాత్రమే ఇచ్చేటట్టుగా చూసుకుంటాను. సో దట్ మెయిన్ క్రాప్ డిస్టర్బ్ కాదు అండ్ సైడ్స్ ఉన్న వాటికి ఉన్న చిన్న ఏదైతే మనం లీఫీ గ్రేస్ పెంచుకుంటామో అవి కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. ఇలాగే మీకు నచ్చిన మొక్కలు ఏదైనా కావచ్చు, కొంచెం హైట్ పెరిగే మొక్కలు ఏదైనా కావచ్చు, మీరు దీంట్లో పెంచుకోవచ్చు. ఒకే కుండీలో రకరకాల మొక్కలు పెంచుకోవచ్చు. ఒక పక్క మీరు కొత్తిమీర కూడా వేసుకున్న హ్యాపీగా ఇటు కొత్తిమీర, అటు పాలకూర లేదా అటు చుక్కకూర ఇలా కూడా మీరు రకరకాలుగా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఏదో నా అభిప్రాయాన్ని నేను పెంచుతున్న ప్రాసెస్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ సీడ్స్ని వేసినప్పుడు చాలామంది ఇలాంటి వాటితోటి స్ప్రే చేయడానికి ట్రై చేస్తారు. ఇలా రొటేట్ చేస్తే మీకు స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది, వాటిని ట్రై చేయొచ్చు. లేదా ఇంట్లో మగ్గు ఉంటుంది కదా, ఇలాంటి ఏమైనా చిన్న చిన్నవి అలా తీసుకుని ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసిన చాలా ఈజీ, కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా సింపుల్గా వాటర్ అలా వేసేస్తే అక్కడక్కడ సీడ్స్ బయటకు వచ్చాయనుకోండి, సాయిల్లో అలా డిప్ చేసేయండి సరిపోతుంది. పైకి ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇది కరెక్ట్ 4 డేస్లో మనకి చిన్న చిన్నగా జర్మినేషన్ అయ్యి స్టార్ట్ అవుతుంది. ఆ అప్డేట్స్ కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ వీడియోపై అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చినా నచ్చకపోయినా కానీ కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. See you again in another interesting video. Till then, happy gardening. Bye bye.